రాష్ట్రంలో నారావారి సారా ఎపిసోడ్ గురించి వివరించినందుకే తనపై కక్ష కట్టారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో తయారీ కేంద్రం వద్దకు వెళ్లి నకిలీ సారాను బయటపెట్టానని, అందుకే చంద్రబాబు, లోకేష్ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కేసుతో సంబంధం లేదని, కుటుంబంతో సహా తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు జోగి రమేష్. ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, నెలో 2 నెలలో 3 నెలలో నన్ను ఇబ్బంది పెట్టగలరేమో, కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగి రమేష్ తగ్గడని చెప్తా ఉన్నా. మీరు చేసే పనికి మాలిన చేష్టల్ని నిత్యం ఎదుర్కొంటా. తప్పు చేస్తా ఉన్నారు, నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు, కానీ ఈరోజు రాక్షసానందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఖబర్దార్. నా జోలికి గన వస్తే, నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నా, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్టు చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడు